నేటి ముఖ్యాంశాలు. కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్కు ఎస్ఐ జాబ్. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు. తాండూరు పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో రాస్తా రోకో. గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. బీసీ హాస్టళ్లను సందర్శించిన బీసీ సంఘం నాయకులు. చేనేత హస్తకళ ప్రదర్శనలో కళాకారులచే నేరుగా అమ్మకం వినియోగించుకోవాలని కోరిన నిర్వాహకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వికారాబాద్ జిల్లా నుండి మొత్తం 12 మంది ఎస్ఐ కొలువులను సాధించారు. అందులో తాండూరు రూరల్ పరిధిలోని కరణ్కోట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పెరుమల్ల లక్ష్మీకాంత్ రెడ్డి ఆదివారం వెలువడిన ఎస్ఐ ఫలితాలలో ఎంపికయ్యారు. బార్బాద్ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి 2020లో కానిస్టేబుల్ గా ఎన్నికయ్యారు. కాగా ప్రస్తుతం ఎస్ఐ రిక్రూట్మెంట్ లో పరీక్షలు హాజరై ఎస్ఐగా ఎంపికయ్యారు. దీంతో తాండూరు రూరల్ సిఐ రాంబాబు, కరణ్కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ విమల, పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు లక్ష్మీకాంత్ రెడ్డిని ఘనంగా అభినందించారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం జీవని గ్రామానికి చెందిన మంజులా రాథోడ్ కూడా కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఎస్ఐ జాబ్ కు ఎంపికయ్యారు. మంజులా రాథోడ్ హైదరాబాద్ లో ఎంబీఏ పూర్తి చేశారు. తాండూరు నియోజకవర్గంలోని యాలల మండల కేంద్రంలో ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాండూరు మండలం మిట్టబాస్పల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో కూడా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గద్దర్ ను గుర్తు చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కప్ప, బుగ్గప్ప, కాంగ్రెస్ పార్టీ యాలాల మండల అధ్యక్షులు భీమప్ప, మిట్టబాస్పల్లిలో గోవిందప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జోహార్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామంలో చైతన్యపరుస్తూ ఎర్ర జెండాను ముద్దాడి రోజు కళాకారునిగా, అదేవిధంగా డప్పు కళాకారునిగా, అదేవిధంగా ఈ యొక్క పాటతో అనేది ఒక ఉద్యమాన్ని సాధించిన ఉద్యమము తెలంగాణ ఉద్యమం అని తీసుకొచ్చారు. తెలంగాణ సాధించిన వ్యక్తులలో గద్దర్ గారు కీలకంగా పనిచేశారు. ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక గద్దర్ చనిపోవడం అంటే ఈ తెలంగాణ తెలంగాణ ప్రజానికానికి తీరం లోటని భావిస్తూ ఉన్నాం. ఈ రకంగా గద్దర్ ఏదైతే ఆశయాలు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ఈ తెలంగాణ ప్రజానికం కోసం కష్టపడేదే ఉద్యమాలు సాధించి ఉద్యమం చేసే రోజు చైతన్యవంతం చేసిన ఆ రకంగా ఆయన ఆశయాలు సాధించే వరకు మనమందరం కంకణబద్దులై ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అధికారం ఉన్నప్పుడు ఆయనకు బుల్లెట్ల వర్షం, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు మరి బుల్లెట్ల వర్షం కూడా మరి తట్టుకొని మళ్ళీ తెలంగాణ ఉద్యమం కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత అది గద్దర్ గారికే దక్కింది. ఎర్ర జెండా అణిచివేతకు, పేదవాళ్ళపైన దౌర్జన్యాలు, భూస్వాములు ఎక్కడైతే మరి దౌర్జన్యాలు చేస్తారో నిరసనంగా మరి గద్దరన్న గారు అనేక పోరాటాలు చేసిండు. మరి అంతేకాదు బూటకము ఎన్కౌంటర్ల కోసం కూడా ఎంతోమందిని, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళని కూడా పోలీసులు చనిపోతే బూటకపు ఎన్కౌంటర్ల కోసము అనేక పోరాటాలు చేసిన గద్దరన్న గారు ఈరోజు లేడంటే మరి దేశమంతా ఈరోజు చాలా శోక సముద్రంలో మరి మునిగిందంటని చెప్పి యాలల్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి నేను ఆయన కుటుంబానికి మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి నేను నివాళులు అర్పిస్తున్నాను. ఇంకొకటి 1981లో మరి గద్దరన్న గారు ఒక పాట పాడి, ఆ పాట చిన్నగా నేను వినిపిస్తాను. బండెనక బండి అందుకు తెలంగాణకు అప్పరిస్తున్నటువంటి యుద్ధబిడ్డ గద్దరన్న నిన్న సాయంత్రం వేళలో మరణించడం జరిగింది. అతను ఈరోజు మన తెలంగాణకు కావడంలో గిట్ట ముఖ్య పాత్ర పోషించినటువంటి గద్దరన్న. అయితే ఆయన పాటలతోని ఉరుతొలగించే మన చిన్న నార్మల్ పిల్లల కంచెల్లి ఆ నోట్లో ఆడే పాట, అలాంటి పాటలతోని జన చైతన్యం చేసేసి తెలంగాణ కావడంలో ముందున్నటువంటి గద్దరన్నకు మన గ్రామంలో చేస్తున్నటువంటి అందుకు బాధాకరమైన విషయమే. కాకపోతే ఆయన ఇంకా
ఎలాంటి పదవులు అనుభవించకుండా గత 33 రోజులుగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సోమవారం తాండూరు మండల కేంద్రం నుండి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రధాన రోడ్డుపై కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ 33 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నా ఏ ఒక్క అధికారి గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికే రోడ్డుపై లారీలు బస్సులు భారీ సంఖ్యలో ఆగిపోవడంతో తాండూరు ఎస్ఐ అబ్దుల్ రౌఫ్ ధర్నా నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీపై వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిపిఎం సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేయడానికి అక్కడ రస్తా రోకో చేయడానికి వెళ్తున్నాము. మీకు పర్మిషన్ ఇచ్చిరా? మళ్ళా ఇచ్చిర్రా? పోయి ఆడ పోయి ధర్నా చేస్తారు ఇప్పుడు. అవునండి. అంటే మీ సమస్యలు ఇంకా తీరలేవు. సమస్యలు ఈ రోజు ఎన్ని రోజులైంది? ఈ రోజుకి 33వ రోజు అవుతుంది. 33 రోజులైనా వీళ్ళ సమస్యలు తీరడం లేదు. మీకు చెప్పులున్నాయా? చెప్పులున్నాయా నన్ను కొట్టడానికి? ఎందుకు అదే వీళ్ళందరూ సఫాయి కార్మికులే జరుగు. ఆడవిళ్ళతో చెప్పుతో కొట్టుకుంటే పుణ్యం వస్తుందంట. మళ్ళీ నేను చేసిన తప్పిదానికి వీళ్ళతో కొట్టించుకుంటా. ఆడవిళ్ళతో చెప్పులకు పైసలు కూడా లేవంట. ఆడవిళ్ళతో చెప్పులతో కొట్టించుకుందాం అనుకున్న పుణ్యం వస్తుండే నాకు. అయితే ఇప్పుడు మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తున్నారు ఈడ కదా, చౌక్ దగ్గరకు వస్తున్నారు కదా. చలో నేను కూడా వస్తున్నాడు. 3 నెలల పెండింగ్ పెట్టుకొని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సర్పంచులు, సెక్రటరీలు. కాబట్టి అందుకనే ఈ సమస్యను మరింతగా చేయకముందే తాండూరు పట్టణంలోని గాంధీనగర్ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను ఈ కార్యక్రమంలో వివరించారు. తల్లులు తమ పసిపిల్లలకు తల్లిపాలను పట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సంగీత ఠాగూర్, అంగన్వాడీ టీచర్ రాధా, అనిత తదితరులు పాల్గొన్నారు. తల్లి పాలల్లో ఉన్న శ్రేష్టమైన ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, మినరల్స్ కానీ మళ్ళీ మీరు ఏ పైన ఇచ్చిన ఫుడ్ లో కూడా ఉండదు. కాబట్టి అందరూ ఫస్ట్ మీరు కంపల్సరీ పిల్లలకు మీ పాలు తాపించడానికి ట్రై చేయండి. ఇంకొక జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు యాలల్ల మండల బీసీ హాస్టళ్లను సోమవారం బీసీ సంఘం నాయకులు సందర్శించడం జరిగింది. బీసీ విద్యార్థుల యొక్క సమస్యలను యాలాల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ చారి తెలుసుకున్నారు. బాలికల వసతి గృహం సరిపోవడం లేదని విద్యార్థులు మొరపెట్టుకున్నారు. త్రాగడానికి మినరల్ వాటర్ ఇవ్వడం లేదని, బాలల వసతి గృహంలో లీకేజీలు ఉన్నాయని, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని లక్ష్మణ్ చారి దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అదేవిధంగా ఫ్యాన్లు, కిటికీలకు జాలీలు, మినరల్ వాటర్, సీసీ కెమెరాలు, మెను ప్రకారం గుడ్లు, పాలు విద్యార్థులకు ఇవ్వాలని హాస్టల్ ఇన్ఛార్జ్ బాలరాజుకు లక్ష్మణ్ చారి కోరారు. ఈ కార్యక్రమంలో బసవరాజ్, ప్రకాష్, భిక్షపతి, నరసింహ, అన్వర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ హాస్టల్ ఫస్ట్ బేస్మెంట్ వేసినప్పటి సంది కూడా అన్నకు అన్ని పరిచయాలు ఉన్నాయన్నట్టు. చందు మహారాజ్ ఫ్రెండ్ మనిషి అన్న కాబట్టి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ తీసుకొని రావడం అనేది జరిగింది. మనం కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే నాకు చెప్తే నేను అన్నకు చెప్పి అన్న త్రూలా మేము రాజ్కుమార్ అన్న ఒక నేతృత్వంలో మేము పనిచేయడానికి మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. ఒక బీసీల కోసం కానీ
అయితే బడుగు బలహీన వర్గాల కోసము ప్రభుత్వం పెట్టేటటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్లో ఎలాంటి లోపాలున్నా, లేకుంటే మీకు ఇచ్చేటటువంటి నోట్బుక్స్లో కానీ, లేకుంటే బట్టల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, లేకుంటే మీకు ట్యూషన్ విషయంలో కానీ, బిల్డింగ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ ఎలాంటి చిన్న ఏ అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ యొక్క సమస్యలు తీర్చడానికి మేము వెళ్ళవేళలా మీ వెంబడి ఉంటాం. బీసీ సంఘం మీకు అండగా ఉంటుందని మేము తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నాయకులు అయినటువంటి సయ్యద్ షుకూర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు జిల్లా హాస్టల్ సమస్యల మీద పర్యటన సందర్భంగా మరి ఇక్కడ తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల్ బీసీ హాస్టల్కి రావడం జరిగింది. మరి మేము రావడం ఉద్దేశము మా జాతీయ కార్యవర్గ సభ్యులైన మిత్రులు రాజ్ కుమార్ ఆదేశాల మేరకు మరి అర్హమైన కారణాల వల్ల రాజ్ కుమార్ గారు రాలేకపోయినరు. మరి ఇక్కడ విచ్చేసిన మా బీసీ యువ నాయకుడు, ఉత్సాహవంతుడు, మండల అధ్యక్షులు సారి గారికి, మరి అలాగే మిత్రులు మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ గారికి, మరి జలీల్ గారికి, పెద్దలు వార్డన్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ రావడం అనేది గతంలో కూడా యాలాల్ మండల్లో హాస్టల్ 30 సంవత్సరాల కిందట లేకుండే, సొంత భవనం ప్రభుత్వంది లేకుండే, అద్దె భవనాలు ఉండే. అప్పుడు కూడా పోరాడి ఉద్యమం చేసి ఈరోజు యాలాల్ మండల్లో బీసీ బాయ్స్ హాస్టల్ సొంత భవనం కట్టించడం జరిగిందని మీకు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే మరి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అంటుంది, మన బీసీ హాస్టల్కి ఎన్నో పథకాలు అని చెప్తుంది. కానీ మరి మనకు ఈరోజు ఇక్కడ వస్తే మీ యొక్క సమస్యను ఒక బిల్డింగ్ గురించి చెప్పిండ్రు. దాదాపు గతంగా ఎన్ని సంవత్సరాలైంది కట్టి, ఇంతవరకు దీన్ని సున్నం లేదు, దీన్ని వరాలింగి చేంజ్ చేయకపోవడం చాలా బాధాకరమని మిమ్మల్ని తెలియజేసుకుంటూ మరి వెంబడే మా జాతీయ అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారికి, మరి మంత్రివర్యులైన సబితమ్మ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మీ సమస్యలను వారికి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్యంగా మీరు కూడా మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రుల పేరు మంచిగా గొప్పగా చదువుకొని తల్లిదండ్రులకు, మన ఊరికి, మన వార్డన్ గారికి, మన స్కూల్ టీచర్లకు ప్రతి ఒక్కరికి మీరు మంచి చదువుకొని మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఈ నెల ఆదివారం 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు చేనేత హస్తకళ మేళా ప్రదర్శన మరియు అమ్మకం ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఈ అవకాశాన్ని తాండూరు పట్టణ నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. తమ దగ్గర చేనేత వస్త్రములు, పోచంపల్లి, మంగళగిరి చీరలతో పాటు డ్రెస్ మెటీరియల్ మరియు దుస్తులతో పాటు హస్తకళ వస్తువులు, కొండపల్లి చెక్క బొమ్మలు, ముత్యాలు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, పూజా వస్తువులు, లెదర్ బ్యాగులు తదితర వస్తువులు నేరుగా కళాకారులచే అమ్మబడునని నిర్వాహకులు రంగస్వామి తెలిపారు. అదేవిధంగా చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణ మరియు నియోజకవర్గంలోని ప్రజలు హస్తకళా మేళా ప్రదర్శన అమ్మకాన్ని వినియోగించుకొని నాణ్యమైన వస్తువులను అతి తక్కువ ధరకు తీసుకోవచ్చని సూచించారు. చాక్లెట్స్ ఏ కూరగాయలు వేసుకోవచ్చు, టమాటో దోసకాయ, టమాటో దోసకాయ లేకపోతే ఏ కూరగాయలు వేసుకోవచ్చు. 20 రూపీస్ ఉసిరికాయ
దానికి 20 రూపాయలు ఆఫర్ 120 100 అన్ని ఫిక్స్ రేట్స్ ఇవి 250 50 200 60 150 80 ఈ విధంగా ఫిక్స్ రేట్స్ ఉన్నాయి. అయితే ఇవి ఏం రేట్స్ ఉన్నాయి తమ్ముడు? 250 ఇవి 300 ఇవి 250 అన్ని 250 అదే మరి 200. అచ్చా ఇవి 200 ఫ్రాక్స్ ఇవి ఒక్కొక్క ఐటమ్ 200 ఈ విధంగా ఉన్నాయి. కూడా వస్తుంది ఏది చూపండి ప్యాంట్లో ప్యాంట్ ఐటమ్ ఏదైతే సిక్స్ పర్ది ఉంది కదా రేట్స్ ఏమి 250 అన్ని 250 వేరియస్ రేట్స్. అయితే ఇవి రేట్స్ రాయలేదు కదా ఇక్కడ, రేట్స్ ఏం రాయలేదు కదా అక్కడ, రేట్ ఫిక్స్ అని రాసేది కదా. అయితే ఇక్కడ ఏం రాయలేదు కదా, మరి అందరు ఏమనుకోవాలి ఇట్లా ఈ లుంగీలు చేనేత షర్టింగ్ చేనేత బెడ్షీట్ అన్ని మా దగ్గర ఆదివేశ కళ్యాణ మండపంలో చేనేత సందర్భంగా ఇక్కడ పెట్టబడినది. తాండూరు ప్రజలకు ఒక్కసారిగా విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్. ఇవన్నీ కాటన్ బెడ్షీట్ టవాలా. రేట్స్ ఏ విధంగా ఉంటాయి? రేట్స్ మాత్రం రీజనబుల్గా ఉంటాయి. స్టార్టింగ్ 100 రూపీస్ కానీ స్టార్టింగ్ ఉంటుంది. 3000 రూపాయల వరకు శారీస్ వరకు ఇక్కడ లభిస్తుంది. ఇది లుంగి చెప్పండి. లుంగి 150 రూపీస్. 150 2 మీటర్స్ వస్తుంది. 2 మీటర్స్. చేనేత దినోత్సవ సందర్భంగా తాండూరు ప్రజలకు మరొక్కసారి చేనేత శుభాకాంక్షలకు తెలుపుతున్నాము. సందర్భంగా మీ తాండూరు ప్రజలకు మేము ఆర్యభిక్ష కళ్యాణ మండపం నందు ఇక్కడ ప్రదర్శన అమ్మకాలు జరుగుతున్నది. మీరు ఒక్కసారి మా కౌంటర్కు ఇచ్చేసి చూడవలసినదిగా కోరుతున్నాము. శారీ చెప్పుకో చేనేత షల్వార్ కమీజ్, ఈ చీరలు వెరైటీస్ చాలా ఉన్నాయి. అయితే వెరైటీస్ని బట్టి రేట్స్ ఉన్నాయి. అది గ్రీన్ సార్ తెచ్చి చూపించు. ఉప్పాడ సీకో పట్టు శారీస్ పట్టు చీర అది ఏమంటారు దీన్ని? ఉప్పాడ సీకో పట్టు. ఉప్పాడ. అయితే చాలా టైప్స్ ఉన్నాయి, అన్నిటికీ వేరే వేరే రేట్స్ ఉన్నాయి. తక్కువలో స్టార్టింగ్ ఎక్కడి నుంచి? స్టార్టింగ్ 1350 ఈ వెరైటీ. ఈ వెరైటీలో 1350 నుండి స్టార్ట్. ఎక్కువలో ఎక్కువగా 25 ఇది 35 ఇది 3500 25 అన్నప్పుడు 35 అది 1350. ఇది ఇదైతే 25 వస్తుంది. 2500 నెమలి మహిళలకు సంబంధించినవి సల్వార్ కమీజ్లు, కాటన్ చేనేత అదేవిధంగా వీటికి మ్యాచింగ్ మహిళలకు కావాల్సినవి గాజులు, అవి రబ్బర్ బ్యాండ్స్ లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ వాళ్ళకు గోల్డ్ కదా ఇవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది ఇక్కడ. మరి ఇవన్నీ మహిళలకు సంబంధించినవి. అయితే అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలకు
కొండపల్లి బొమ్మలు మహిళల చిన్నపిల్లలకు అదేవిధంగా అయితే మహిళలకు సంబంధించినవి మెహందీ, నెయిల్ పెయింట్స్, లిప్స్టిక్స్ తదితర వస్తువులు ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి? ఏం రేట్స్ ఏమేమి ఉంటాయి? 10 రూపీస్ నుంచి 100, 150 వరకు. అయితే మెడికల్ అంటే ఆక్యుప్రెషర్ वाटी ये क्या क्या है बोलो? ये क्या मसाज के लिए बॉडी मसाज कैसा करना है? हैंड्स लेग्स मसाज के लिए हैंड्स ऐसा पकड़ के नीचे रखिए అయితే మసాజ్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా వెనక నుంచి ఈ విధంగా ఇది ఏ క్యా है? ये ऐसे मॉर्निंग वॉकिंग करते మార్నింగ్ వాకింగ్ స్టిక్ ఇది వాకింగ్ స్టిక్ ఇది. అదేవిధంగా గజ్జలు గజ్జలు చేసుకోవడానికి మొత్తానికి తయారు చేసిన అన్నమాట, కలపతో తయారు చేసిన వస్తువులు ఉన్నాయి ఇక్కడ. చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంటికి డెకరేటివ్ కూడా ఉన్నాయి. కీ స్టాండ్స్. ఏ క్యా है? फ्लावर वॉश ये गवल चक्का गवल गवल स्वीट बनाने का స్వీట్ చేసే గవ్వల చెక్క. ఫిక్స్ పురుషులకు సంబంధించిన బట్టలు అయితే షర్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. క్యారెట్ हाफ कप 200 फुल शर्ट 250 फिक्स रेट. हाँ ये हैंडलूम है ना? ये हाँ हैंडलूम. हाँ चल ये कितना बोला? 200 हाफ शर्ट हाफ शर्ट 250. 200 ఫుల్ 250. అయితే ఇక్కడ 250లో మొత్తం షర్టే వస్తుంది. అదేవిధంగా హ్యాండ్లూమ్ అనేది ఇది. ఈ రోజుల్లో కుట్టు కూలీయే కేవలం 350 రూపాయలు ఉంటుంది ఒక షర్ట్కి. షర్ట్ ప్యాంట్ కలిపి 700 రూపాయల తేడాలో తీసుకుంటారు. అయితే ఇక్కడ రెడీమేడ్ కాటన్ హ్యాండ్లూమ్ బట్టలు ఉన్నాయి పురుషులకు సంబంధించినవి. మళ్ళీ మనం ఇక్కడికి వస్తే ఇక్కడ స్త్రీలకు సంబంధించిన గాజులు. ఏ కోన్సే గాజులు ఇదైతే बम्बई गाजर है, हैदराबाद बैंगल्स है, जयपुर बैंगल्स. अच्छा ये क्या सेट है क्या? 4 बैंगल सेट आता है. 4 बैंगल्स 100 बैंगल्स 100 रुपीज़ को 4 बैंगल्स सेट है क्या? सेट भी है. सेट बताओ. అయితే ఇక్కడ సెట్ ఏ క్యా రేట్ है? 300 రూపీస్ సెట్. ఇది మహిళలకు సంబంధించిన గాజులు చాలా అందంగా ఉన్నాయి. ఇవి బాంబే కిదర్కే అండి? జైపూర్ మేడ్. ఇవి జైపూర్ అండ్ హైదరాబాద్. అక్కడి కారిగరీ చాలా బాగా ఉంటుంది. ఇది స్టైలిష్ గాజులు జంపగిరి దగ్గర ఉన్నాయి. అదే ఇది గ్లాస్ ఇది ఢిల్లీ ఫిరోజాబాద్ ఐటమ్ గ్లాస్. ఇది గ్లాస్తో తయారు చేయబడింది. డైలీ వేర్. వాషబుల్ కూడా ఉన్నాయంట. ఇది బెడ్షీట్స్. ఇవి జైపూర్ బెడ్షీట్స్. ఇవి ये क्या है? ये बेडशीट्स जयपुर बेडशीट्स. ये वेरियस रेट्स है. 600 फिक्स 600 స్టార్టింగ్ 600 నుంచి ఉన్నాయి. అదేవిధంగా కర్టెన్స్ ఏ కిదర్ కే హై? జైపూర్. బాగున్నాయి కర్టెన్స్. ఇవి జైపూర్ ఐటమ్స్. పూరే జైపూర్ ఐటమ్స్. బెడ్షీట్స్, పిల్లో కవర్స్.
ये क्या रेट रहता है? अब ये क्या रेट रहता है? ये 300. ये वाला आपका 150 पड़ेगा. ये 150. రైట్. క్వాలిటీని బట్టి ఇక్కడ రేట్స్ ఉన్నాయి వీటికి. అయితే కొన్నిటికి ఫిక్స్ రేట్స్ ఉన్నాయి, అవి ఫిక్సే ఉంటాయి. ఇక్కడ మాత్రం వేరియస్ ఐటమ్స్ కనుక వెరైటీని బట్టి రేట్స్. बॉम्बे डाइनिंग करते हैं. వాషింగ్ మెషిన్ కవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. पिल्लो के बात में तो पिल्लो कवर भी है, कॉटन का भी है, बॉम्बे डाइनिंग क्लास है, ये सिंगल बेड शीट है, आपको 300 में मिल जाएगा. आपको एक कॉटन डबल बेड शीट है, आपको 600 में मिलेगा. ये इसका साइज की बात करें तो सर, 7x8 साइज है, अन्य- 2 पिल्लो कवर रहता है इसमें. तो इसका साइज की बात करें तो ये 9x10 का साइज रहता है. ये आपका 1500 आएगा, डिस्काउंट करके आपका 1350 आएगा सर. 10% डिस्काउंट सर. और इसमें आप डिस्काउंट भी है. जी डिस्काउंट 10% डिस्काउंट भी है. अच्छा. ये आपका सोफा कवर जयपुर का सोफा कवर है सर, 1500 का 10% डिस्काउंट करके 3050 ये दिया था. क्वालिटी अच्छा आपको मिलेगा. हैंड वॉश मशीन में ब्रेस वॉश చేసుకో, कुछ भी प्रॉब्लम होता नहीं सर. बहुत अच्छा. ఇది మన వంటింట్లో కావాల్సిన సామాన్లు ఉన్నాయి. ఇవి నల్లాకు పెట్టేది కానీ అది నూనె పెట్టడానికి పరాటాలు, అదేవిధంగా చాకులు. वो सांप आ गई पूरा के भाई वहाँ पे किचन वेयर में ये सब सांप बच्चों के क्वालिटी बताइए खोलो खोलो. ओपन वाला देखिए ना, ओपन क्या बनाते हैं उससे? इसे पानी डाल के हाथ में लगाते हैं, जितना खांसी जुकाम रहता अच्छा है अच्छा. ये या ऑनियन कटर टमाटर हाँ, बताओ. सब ఏదైనా కట్ कर सकते हैं. ఓనియన్ కటర్ ఇది కిచెన్కు కావాల్సినవి. అయితే స్త్రీలకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. అయితే అవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ये बताओ ऐसा, ये अपन लोगों को नहीं मालूम रहता ना. अच्छा अच्छा. फिर प्याज किधर से डालना है हमारे ऐसे डाल को? बैचलर लोग कैसा करना भाई? अब वो हमारे को नहीं मालूम रहता. हम किचन में हम बाहर से काटे से मालूम है हमारे पास. इसमें डाल के सर तो उसमें डाल देना, डाल के वो लगा दे, लगा के खींच देना. उसके खींच రైట్. అది స్త్రీలకు చాలా మంచిగా తెలుసుంటుంది, మాకెక్కడ తెలుస్తుంది అది. కానీ చిన్నపిల్లల బొమ్మలు. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్నపిల్లల కోసం బొమ్మలు, వాళ్ళు ఆడుకోవడానికి చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ. ఈ ఫ్యాన్ కూడా అదే డ్రాయింగ్ చేయడానికి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ లేజర్ లైట్ అయితే लेज़र लाइट है. ये ज़रा डेंजर रहता ना बच्चों. అయితే ఇది కొంచెం పిల్లలకు ఎవరైనా కొనుక్కుంటే పిల్లలకు మంచిగా నచ్చ చెప్పాలి. అదేమంటే ఇది కళ్ళకు డైరెక్ట్గా వేయడం వలన చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. కనుక పిల్లలకు ఇప్పించండి పర్వాలేదు, కానీ వాళ్ళకు వీటిని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకు నేర్పించాలి. ఎవరైనా కళ్ళకు డైరెక్ట్ వేస్తే మాత్రం వాళ్ళకు చూపు మందగించగానే పూర్తిగా పోయే ప్రమాదం కానీ ఉంటుంది. కనుక తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. वो पंप है, वो प्रेशर. अच्छा ये विधंगा पानी है ना इसमें? जरा करके बताओ जरा डेमो. कितने में रहता है ये? अच्छा ये किधर काम आता? चलो ये क्योंकि अभी तुम उसको रेडी नहीं रहेंगे, कोई बात नहीं. वो बाइक कार का आएगा, झाड़ से आता नीचे फर्श का भी क्लीन करने का. अच्छा फर्श को ग्लास वगैरह टीवी वगैरह उसको क्लीन करने के लिए आता है. అదే ఇది కొంచెం వాళ్ళు రెడీ పెట్టలేదు కనుక స్కూల్ పిల్లలకు, కాలేజ్ వెళ్ళే వాళ్ళకు, టీచర్లకు, నర్సులకు కావాల్సిన బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి. చిన్న ఫోన్ పెట్టుకునే బ్యాగ్ నుంచి
మరి ఇక్కడ ఇది కాలేజ్ బిల్డింగ్ అమ్మాయిలకు కానివ్వండి, ట్రావెల్ బ్యాగ్స్, ఇవన్నీ మొత్తానికి చేనేతనే ఉన్నాయి ఇవి. అయితే ఇక్కడ వర్క్ కూడా చేసిన ప్రతి దానిపై వర్క్ చేసింది ఉంది. ఫిక్స్డ్ రేట్, నో బార్గెనింగ్. అయితే ఫిక్స్ రేట్ ఏముంది, ఫిక్స్ రేట్ ఎక్కడ, అయితే ఫిక్స్ రేట్ ఇవి. అయితే ఎక్కడెక్కడ వెరైటీని బట్టి రేట్స్ అక్కడ ఫిక్స్ చేసి పెట్టారు, నో బార్గెనింగ్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.